రంజాన్ మాసం పురస్కరించుకొని డాక్టర్ మహమ్మద్ రఫీ నెల రోజుల పాటు నిర్వహించిన ఉచిత ఓపీడీ సేవలు శుక్రవారంతో ముగిశాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల శాఖ కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ రంజాన్ మాసం పురస్కరించుకొని ఫిబ్రవరి నెల 18వ తేదీ నుండి ఈ నెల 20వ తేదీ వరకు నెల రోజులు పైగా పద్మావతి నగర్ మెయిన్ రోడ్లో ఉన్న జిఎస్ఆర్ ఆసుపత్రిలో ఎముకలు, కీళ్లు ఓపీడీ సేవలు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో శుక్రవారం జిఎస్ఆర్ ఆసుపత్రిలో జరిగిన అభినందన కార్యక్రమంలో జాతీయ ఐఎంఏ కేంద్ర కమిటీ సభ్యులు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఫనీల్ కుమార్, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, ఐఎంఏ నంద్యాల మాజీ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ మహమ్మద్ రఫీ, డాక్టర్ అరిఫా బాను దంపతులను శాలువా జ్ఞాపకాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ గత నెల రోజులలో 2000 మందికి పైగా రోగులకు ఉచిత ఎముకలు, కీళ్ల ఓపీడీ చికిత్సలు అందించడం జరిగిందన్నారు. అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందజేశామని, 40 మందికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించామని తెలిపారు. చాలా మంది పేదలు భవిష్యత్తులో తరచూ చూపించుకోవాల్సిన అవసరం ఉన్నవారు ఉండడంతో ఇకపై ప్రతి గురువారం జిఎస్ఆర్ ఆసుపత్రిలో ఎముకలు, కీళ్ల ఓపీడీ చికిత్సలు ఉచితంగా అందరికీ అందిస్తామని ప్రకటించారు. ఇది నిరంతరం కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమం ప్రజల్లో మంచి స్పందన అనేది లభించింది. చాలా మంది అంటే 2000కు పైగా ఓపీ ఉచితంగా చూశాను. వాటిల్లో అవసరమైనటివి ఆపరేషన్లు కూడా చేశాము ఆరోగ్యశ్రీ కింద. సో ఈ అవకాశాన్ని నంద్యాల మరియు పట్టణ ప్రాంత ప్రజలు బాగా ఉపయోగించారు. సో ఈ సేవ చేసేటప్పుడు అంటే చాలా ఆనందం అనిపించింది. అంటే కొద్దిమందికి వాళ్ళకు డైలీ వేజెస్ అంటే పర్ డే కూలీయే 400-500 ఉంటుంది. సో నా ఓపీ దాంట్లో సగమున్నా కూడా అది కూడా వాళ్ళకి బెనిఫిషియల్. చాలామంది సంఘాలు, మిగతా వాళ్ళు, ప్రముఖులు అందరూ దీన్ని ఆదరించారు. నంద్యాల ఐఎంఏ డాక్టర్స్ కూడా చాలామంది అప్రిషియేట్ చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళే మధు సార్ కానీ, భాస్కర్ రెడ్డి సార్ కానీ, పనిల్ సార్ కానీ, మరియు ఐఎంఏ ఉమెన్స్ డాక్టర్స్ వింగ్స్ కానీ చాలా అభినందించారు. చాలా ఈ కార్యక్రమం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరియు ఈ కార్యక్రమంలో నేను స్టార్ట్ చేయడము చాలా ఆనందంగా ఉంది. సో ఈ ఇప్పుడు ఉచిత క్యాంప్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి గురువారము ఉచితంగా ఓపీ చూడబడను. ఎందుకంటే ఈ నెల రోజులు వచ్చి సడన్ గా వాళ్ళు సార్ మేము పెట్టుకోలేము అనే వాళ్ళు 2-3 అడిగారు నన్ను. ప్రతిరోజు 2-3 అడిగేవాళ్ళు తర్వాత ఏంటి సార్ అని. సో వాళ్ళ కోసము ప్రతి గురువారము ఆర్థోపెడిక్ విభాగం నందు ఉచితంగా ఓపీ వైద్య సేవలు చేయబడును. అవసరమున్న వారికి మందులు కూడా ఇవ్వబడును ఆ రోజు. సో ఈ అవకాశం నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతంగా భావించి అందరికీ ధన్యవాదాలు. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ డాక్టర్ మహమ్మద్ రఫీ నెల రోజుల పాటు ఉచితంగా ఓపీడీ చికిత్సలు అందించడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిఎస్ఆర్ ఆసుపత్రి మానసిక వైద్య నిపుణులు డాక్టర్ అరిఫా బాను, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఫనీల్ కుమార్, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, ఐఎంఏ నంద్యాల మాజీ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావులు పాల్గొన్నారు. నంద్యాల ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ, ప్రముఖ ఆర్థోపెడిక్ కీళ్ల వైద్య నిపుణులు నంద్యాల పద్మావతి నగర్ మెయిన్ రోడ్లో జిఎస్ఆర్ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ సంవత్సరం రంజాన్ మాసం పురస్కరించుకుని గత నెల 18వ తేదీ నుండి ఈ రోజు వరకు దాదాపు నెల రోజులు పైగా ఉచిత ఎముకలు, కీళ్ల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఓపీడీ శిబిరాన్ని ప్రతిరోజు ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ నెల రోజులలో దాదాపు 2000 మంది పైగా పేషెంట్లకి ఓపీడీ సేవలు అందించడమే కాకుండా దాదాపు 40 నుండి 45 మందికి వాళ్ళల్లో అవసరమైన వారికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత శస్త్రచికిత్సలు కూడా నిర్వహించారు. ఇటువంటి వినూత్నమైనటువంటి ఒక నెల రోజుల పాటు పూర్తి ఉచితంగా ఓపీడీ చికిత్సలు అందించినటువంటి గతంలో ఎవరు చేయలేదు. ఈ విధంగా మొట్టమొదటిసారిగా ఇటువంటి మంచి వైద్య శిబిరం నిర్వహించి వైద్యులకి మంచి పేరు తీసుకురావడమే కాకుండా అవసరమైన పేదలకి సేవలు అందించిన డాక్టర్ మహమ్మద్ రఫీకి, వారికి సహకరించినటువంటి డాక్టర్ అరిఫా బాను గారికి ప్రత్యేకంగా నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి భవిష్యత్తులో కూడా ఈ విధమైనటువంటి ఉచిత వైద్య సేవలు ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటూ భారతీయ వైద్య సంఘం యొక్క కార్యదర్శి మొహమ్మద్ రఫీ, అరిఫా బాను ఇద్దరు
జంటగా చాలా సేవలు చేస్తున్నారు. ఒక కొటేషన్ ఉంది, విజయం సాధించే వాళ్ళు వైవిధ్యమైనటువంటి పనులు ఏమీ చెయ్యరు, చేస్తున్న పనులనే చాలా వైవిధ్యంగా చేస్తారు. మేమందరం వైద్యం చేస్తూ ఉంటాం, కానీ వైద్యంలో ఒక వైవిధ్యమైనటువంటి వినూత్నమైనటువంటి సేవ. రంజాన్ పవిత్ర మాసం, ఆ మాసం అంతా కూడా మా దగ్గర ఉన్నటువంటి సేవను ఉచితంగా ఇవ్వడం. ముస్లిమ్స్ ప్రగాఢంగా నమ్మేటువంటి 5 విషయాల్లో ఈ 4 వాక్యాల్లో చెబుతాను. నీలోని కొంత ఇతరులకిచ్చినంత పోదు మీకున్నదంతా, అలా ఇస్తూ ఉండండి జీవితమంతా, ఉంటాయి సుఖశాంతులు ఎప్పుడూ మీ చెంత. అంటే మనకొచ్చిన ఆదాయంలో ఎంతో కొంత ఖచ్చితంగా మనం సేవ చేయాలనేది 5 ముస్లిమ్స్ పాటించే నియమాల్లో చాలా అద్భుతమైనటువంటిది. దాన్ని ఇంకాస్త వైవిధ్యంగా చేస్తున్నాడు మొహమ్మద్ రఫీ. ఇంకా ముందు ముందు ప్రజలకు సేవ చేసే దాంట్లో చాలా ముందుకు పోవాలని ఆశీర్వదిస్తూ, చాలా చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్నాడు. అలాగే అరిఫా బాను కూడా చాలా మంచి సేవ చేస్తున్నారు. అల్లా వాళ్లకు సదా ఆశీర్వాదాలను మెండుగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. డాక్టర్ రఫీ జేసర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ 1 month బ్యాక్ ఫ్రీ ఓపీ రంజాన్ సందర్భంగా అనౌన్స్ చేశారు. ఈ 1 month లో ఆల్మోస్ట్ 3000 పేషెంట్లను ఫ్రీగా చూడడం జరిగింది. వారికి ఇన్వెస్టిగేషన్స్ కానీ ఫ్రీ ట్రీట్మెంట్ కానీ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చిన దీనికి రవి ఫర్ థ్యాంక్స్. గత నెల నుంచి డాక్టర్ మొహమ్మద్ రఫీ ఐఎంఏ కార్యదర్శి వినూత్నంగా ఉచితమైన ఓపీ మరియు ఇతరత్ర దానికి యాన్సిలరీ సర్వీసెస్ అన్ని కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అవసరమైన వారికి మందులు కానీ లేకుంటే ఎవరైనా అవసరమైన వారికి శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా చేయడం జరిగింది. అయితే ఎంతమంది లోడ్ పెరిగినా, అంటే సహజంగా ఎప్పుడైతే మనం ఉచితంగా చేస్తున్నప్పుడు కాస్త ఎక్కువ మంది వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంత లోడ్ పెరిగినా, అంటే ఎక్కువ మంది పేషెంట్స్ వచ్చినా కూడా తన యొక్క సహజంగా కూడా ఏమాత్రం కూడా కోపగించుకోకుండా అందరినీ సమయం తీసుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఓపికతో అందరికి సమాధానం ఇస్తూ అందరికి కూడా చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయము. వారికి ఇలానే భగవంతుడు అల్లా ఎప్పుడు కూడా ఇలాంటి సర్వీసెస్ ఇవ్వడానికి ముందుండి ఆయన నడిపించాలని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరపాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.